మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవుని తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు పేట మీకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో చక్కగా ప్రతి ఉదయము దేవుని తన కార్యక్రమంలో మనము ప్రతిరోజు దేవుని వాక్యం వినే కృప దేవుడు మనకిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేటుకును, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తిక వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్ర. ప్రభు ఈరోజు యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం తెలియపరచబడిన విధముగా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, సియోనులో దుఃఖించు వారికి ప్రభు ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది జీవితాల్లో ప్రభు ఒకవేళ వారి బాధలు, వారి యొక్క సమస్యలు, వారికి ఇబ్బందులు, వారికి ఆటంకాలు, వారి జీవితంలో ఎన్నో ఈ ఉదయం లేవగానే ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారేమో. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభు దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మీరు దుఃఖించే వారిగా ఉంటే దేవుడు మీకు ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తాడండి. ఈరోజు చాలా మందికి వారి బాధ ఎక్కడ తెచ్చబడుతుందో తెలియట్లా, వారికున్న వేదన ఎక్కడ పోగొడుతుందో తెలియట్లా, వారికున్న ఆ మానసికమైన విధానము, లేకపోతే అనారోగ్యము, లేకపోతే వారికున్న వ్యక్తిగతమైన సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారము దేవుని సన్నిధిలో ఉందండి. అందుకంటాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటే, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకు ఆయన ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. ఇక ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక మాటను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఇక ఆఖరిలో అంటాడు, నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుడు మస్తిక వృక్షం అనే మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. కానీ ఈ వృక్షము కొరకే దేవుడు ఇక్కడ ఎందుకు బయలుపరిచాడు, అసలు ఎందుకు ఇక్కడ ఈ మాటను దేవుడు బయలుపరిచాడు అంటే, ఈ మస్తిక వృక్షం అనే దానికి, ఈ యొక్క వృక్షాన్ని, ఈ చెట్టును మనం చూడగలిగితే దాని యొక్క వేర్లు లోతుగా ఉంచబడతాయి ఏంటండి. చెట్టు ఎంత పైకి ఎదుగుతుందో అలాగే దాని వేర్లు కూడా కింద అంత లోతుగా ఉంచబడతాయంట. ఈ రోజు ప్రభు నిన్ను నన్ను పోలుస్తూ ఉన్నాడు, చెట్లతో ప్రభు పోలుస్తూ ఉన్నాడు. ఈ రోజు మన జీవితాల్లో మనం బతి కలిగి మన వేర్లు లోతుగా ఉంచబట్టలేదు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, సూర్యుడు వచ్చినప్పుడు ఇదిగో ఎండిపోయాను, ఎందుకంటే దానికి వేరు లేకపోయాను. ఈరోజు చాలా మంది జీవితాల్లో భక్తి అనే వేరు లేకుండా ఉంది. చాలా మంది జీవితాల్లో ప్రార్థన అనే వేరు లేకుండా ఉంది. చాలా మంది జీవితాల్లో చిన్న చిన్న సమస్యలకు కూడా ఈరోజు శోధనలో పడిపోతున్న వారు ఉన్నారు. ఎందుకు తెలుసండి, వారికి వేరు లేదు. ప్రభు అన్నాడు, మస్తిక వృక్షము ఎందుకు దాన్ని దేవుడు పోల్చి ఉన్నాడు అంటే, అది చాలా లోతు, అంటే దాని వేర్లు చాలా లోతుగా ఉంటాయంట. ఈరోజు మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మన వేర్లు లోతుగా ఉండేవారిగా ఉండాలి. అంటే మన భక్తి జీవితం లోతుగా ఉండేవారిగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న శోధనలకు, ఈరోజు సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైనా ఒక అపహాస్యంగా మాట్లాడితే, లేకపోతే ఎవరైనా ఒక బెటకారంగా మాట్లాడితే దానికి ఫీల్ అయిపోయి, దానికి బాధపడిపోయి సంఘానికి రాకుండా ఉన్న వారు చాలా మంది ఉంటూ ఉన్నారు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తట్టుకోలేక ప్రభుకు దూరం అయిపోయిన వారుగా చాలా మంది ఉంటున్నారు. ఈ రోజు ఒకవేళ నీకేదో చిన్న సమస్య వచ్చింది, ఆ చిన్న సమస్యకు భయపడి నువ్వు దేవుడికి దూరం అయిపోతా ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మస్తిక వృక్షం ఏ విధముగా ప్రభు ఈ చెట్టును యేసు నాటబడిన చెట్టుగా, దేవుడు నాటబడిన చెట్టుగా పరిగణించబడుతుందంట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు నాటబడిన చెట్టుగా ఉండాలి. ఎందుకంటే మన వేర్లు లోతుగా ఉంచబడాలి. ఈరోజు ప్రియమైన బిడ్డ, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా చిన్న విషయానికి ఈ ఉదయకాలమైన ఆలోచన కలిగి ఉన్నాయేమో, ఏదైనా చిన్న సమస్యకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నాయేమో, చిన్న దానిలో తప్పిపోతా ఉన్నాయేమో, నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు భయపడిపోతున్నావేమో, నువ్వు బాధపడిపోతున్నావేమో, నీకున్న అప్పును బట్టి నువ్వు బాధపడిపోతున్నావేమో, నీకున్న అనారోగ్యం బట్టి నువ్వు బాధపడిపోతున్నావేమో, నీకున్న కోర్టు సమస్యలు, ఇబ్బంది సమస్యలు, ఇదిగో ఎవరో ఒక రోజు ఒక మాట అన్నారని చాలా బాధపడిపోతున్నాయేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మస్తిక వృక్షము ఏ విధముగా దాని వేర్లు లోతుగా ఉంచబడతాయో మన జీవితాల్లో కూడా మనము కూడా లోతు అనే భక్తిని కలిగి ఉండగలిగితే ప్రభు మనల్ని దీవిస్తాడు. ఈ మాటలు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తన దేవానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువా నేను యెషయా గ్రంథంలో మీరు మాట్లాడిన మాట ప్రకారం ప్రభువానైనా ఆ వృక్షాన్ని మీరు చూపించినప్పుడు ఈ రోజునైనా ఈ వృక్షమును మాకు చూపిస్తున్నాయినా, ఒకవేళ అది ఎంతైతే దాని వేరు లోతుగా ఉంచబడాయో, ఎంతైతే బలముగా ఉందో, దృఢముగా ఉందో మా జీవితంలో మేము కూడా మా ఆత్మీయ జీవితంలో బలంగా దృఢంగా ఉండే కృప మీరు దయచేయండి ఆయన. తండ్రి మీ కృప ఉంచండి. ఎవరైనా ఈ ఉదయకాలమే వారి వారి ఆలోచనలో తండ్రి నాయన చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న ఆటంకాలకు ఒకవేళ వారు అయ్యా బతుల నుంచి పడిపోతూ ఉన్నారేమో, ప్రార్థనకి ఏమెళ్తామని అనుకుంటున్నారేమో తండ్రి, అలాంటి మనస్సు ఎవరిలో నుంచి పడకుండా ప్రభా ఇదిగో వారి సమస్యలు పరిష్కరించబడే విధముగా తండ్రి వారి భక్తి జీవితంలో కొనసాగించబడే భాగ్యం మీరు దయచేయండి. ప్రతి విషయంలో మీరు తోడుగుండి మీ కృప చెప్పి ఈ ఉదయకాలమే వారితో మీరు మాట్లాడి వారికి ఉన్న సమస్త విషయాలు మీరు కార్యం జరిగించి ఈ రోజంతా వారి జీవితంలో మేలు జరిగించి మీ కృప చూపి మీరు తోడుగా ఉంటారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.